యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్న కుటుంబం సత్రంపాడు వాస్తవ్యులు మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించిన సహోదరులు వి అరుణ్ గారు, ఎంఎస్ పిహెచ్డి. వీరి సహోదరి వి జెస్సీ రతన్, బీడిఎస్ థర్డ్ ఇయర్. మరియు యేసే పరిష్కారం కార్యక్రమానికి బహు పరిచయస్తులు, అలాగే మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్న మా అన్నగారు విఎస్జే రాజుబాబు గారు, శ్రీమతి వేదకుమారి గారు సహకారం అందిస్తూ ఉన్నారు. రాజ్ కుమార్ రాజాబాబు అన్నగారికి, వేదకుమారి గారికి, బాబు అరుణ్కు, జెస్సీ రతన్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ ప్రభు, మీకు స్తోత్రం. ఈ రాత్రి కాలము మీ పాదముల చెంతకు వచ్చాం ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీరు మీ వాక్యము చేత మమ్మలను ఆదరించుమని, మీ వాక్య సత్యాలు గ్రహించుటకు మాకు నేర్పమని వేడుకుంటున్నాం. ప్రభు యొక్క రాత్రి సమయంలో మీ దాసులు రాజబాబు గారిని, వేద కుమారి టీచర్ గారిని మీరు దీవించండి. బాబు అరుణ్ కొరకు ప్రార్థిస్తున్నాం, జెస్సీ రతన్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. బిడ్డల ప్రయోజకులను చేసినందున మీ కృతజ్ఞతలు. బిడ్డల పక్షంగా మేలు చేయండి. మా ప్రేక్షకులను ఈ రాత్రి కాలం వాక్యం చేత దర్శించండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకమైనటువంటి ఒక ఘనమైనటువంటి సందర్భాన్ని ఆయన జీవితంలో ఎదుర్కొన్నారు. ఎఫ్రాయిం అనేటువంటి ఊరికి వెళ్ళి ఆయన నివాసం ఉంటున్న కాలంలో ఇంకా 6 దినాలకు పస్కా పండుగ వస్తుందనగా బేతనియలో మరియా, మార్తా, లాజరు అని వారి ఇంట ఆయన భోజనమునకు కూర్చున్నారు. ఆ ప్రత్యేక విషయం గత రాత్రి మనం ధ్యానం చేశాం. ప్రజలు యేసు పస్కాకు వస్తాడా రాడా అని చర్చించుకుంటూ ఉన్న సందర్భం అది. ఆ సమయంలో వారికి తెలిసింది, యెరూషలేమునకు సమీపముగా ఉన్న బేతనియ గ్రామానికి యేసు వచ్చారు. ఆయన శిష్యులతో కూడా అక్కడ ఉన్నారు. లాజరు మరణములో నుండి, మృతులలో నుండి తిరిగి లేచాడు అనే సందర్భం అక్కడ సాక్షుల చేత వినిన అనేకులు ఆయనను చూడటం కొరకు ఇష్టపడ్డారు. వారంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును ఎదుర్కొనటానికి ముందుకొస్తున్నారు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు యేసు యెరూషలేము ప్రవేశం చేయబోతున్నాడు. ఆ యెరూషలేము ప్రయాణంలో మందిర ప్రవేశం, సియోను ప్రవేశం ఆయన గావించబోతూ ఉండగా వారు ఆయనను ఎదుర్కొన్నారు. ఆయన యెరూషలేమునకు వెళ్ళాలి అనేటువంటి విషయం ప్రత్యేకంగా మనకు లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఆయన గాడిద పిల్లపై, భారవాహక పిల్లపై ఆయన ప్రయాణం చేస్తూ వచ్చిన సందర్భం 3 సువార్తల్లో రాశాడు. సముద్రపు సువార్తలో రాశాడు.
బేత్పగే గ్రామం, బేతనే పక్కన బేత్పగే గ్రామం. ఆ బేత్పగే గ్రామం నుంచి గాడిద పిల్ల కలెక్ట్ చేయబడింది. దాన్ని తీసుకుని యేసు యెరూషలేము వస్తున్నారు అని తెలిసి వారు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు యేసుని ఎదుర్కోవటానికి వచ్చారు. ఆ సందర్భంగా చెప్పబడిన వచనాలు మనం ఇప్పుడు చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంప ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చువాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లపై కూర్చుని వస్తున్న సందర్భంలో సియోను కుమారి భయపడకము, నీ రాజు వస్తూ ఉన్నాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. జకరియా గ్రంథంలో మనం చాలా తేటగా ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉత్సాహముగా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడును అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కిని ఎద్దుకు వచ్చుచూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ జకరియా చెప్పిన ప్రవచనం నెరవేర్పు మనకు కనిపించింది. యేసుక్రీస్తు ప్రభువారు బేత్పగే నుండి తెప్పించబడిన ఆ యొక్క గాడిద పిల్లను తీసుకుని యెరూషలేము ప్రవేశించినప్పుడు సియోను కుమారి భయపడక ఉత్సహించి సంతోషించి గంతులు వేయమని చెప్పిన రీతిగా యెరూషలేము నివాసులలో కొందరు ఆయనను రిసీవ్ చేసుకొని వారు స్తుతిగానాలు ప్రారంభించారు. హోసన్నా జయగీతాలు పాడుతూ వచ్చారు. అది చూచి అనేకులు అభ్యంతరపడ్డారు. ప్రధానంగా మత నాయకులు వారి హృదయాల్లో కల్లోలం రేగింది. యేసుకు జరుగుతున్నటువంటి ఆనర్, ఆయనకు దక్కిన గౌరవాన్ని చూచినప్పుడు ఆయన లాజరును మృతులలో నుండి పిలిచి, సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చారు. అందుచేత ఆయన సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయారు. యెరూషలేములో ఉన్న వారందరూ కూడా యేసును ఎదుర్కోవటానికి వచ్చారు. ఎవరు ఆయన, ఏం జరుగుతోంది, ఎందుకు ఇట్లాంటి అల్లరి రేగుతోంది అని యెరూషలేము పట్టణం ఉలిక్కి పడుతుండగా, లాజరును యేసు బ్రతికించినప్పుడు అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు, యెరూషలేము నివాసితులు చుట్టుప్రక్కల వారికి చెప్పారు, ఆయన ఎవరో కాదు యేసు, ఆయన బేతనీయ లాజరును చనిపోయినటువంటి వ్యక్తిని 4 దినముల తర్వాత లేవనెత్తాడు గనుక ఆయన ఘనుడు అని చెప్పారు. అది విని మేం కూడా వెళ్ళి చూస్తామని పట్టణం ఆయన కొరకు పరిగెత్తుకొచ్చారు. అది చూచి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అంతా మనం నిష్ప్రయోజకులం అని ఇదివరకు అనుకున్నట్లుగానే జరుగుతోంది. చదువుదాం. కావున పరిచయులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ఫలమైపోయినో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినది అని చెప్పుకొనిరి. వారి ప్రయత్నాలు నిష్ఫలమైపోయాయి. వారు ప్రజలను ఆపటానికి యేసు అబద్ధికుడని, యేసు దయ్యము చేత అద్భుతాలు చేస్తున్నాడని, యేసు దేవుని నుండి వచ్చిన వాడు కాడు, ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను మీరుతున్నాడని వక్రీకరించి చెప్పటం, ఎంత ప్రచారం వ్యతిరేకంగా యేసుకు చేసినా ప్రజలను యేసు చెంతకు రాకుండా ఆపటం వారి తరం కాలేదు. చూడండి, పరిచయుల యొక్క ప్రతి వికట ప్రయత్నాలు వికటించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యేసుకు వ్యతిరేకంగా లేచిన ప్రతి విధమైనటువంటిది వికటించిన ప్రయత్నమే. ఇక్కడికి కొంచెం మీకు వివరం చెప్పి నేను ముందుకెళ్తాను. యేసుకు వ్యతిరేకంగా చేయబడినటువంటి ఏ మానవ ప్రయత్నమైనా అది వికటించిందే కానీ సఫలం కాలేదు. ఆఖరికి గెత్సెమనే వనంలో సహా యేసు తనను తాను అప్పగించుకోగా దొరికాడే తప్ప, వారికి తనంతట తాను అప్పగించుకొని దొరికాడే తప్ప మానవ ప్రయత్నాల వల్ల ఏం జరగలేదు. కనుక ప్రతి విశ్వాసి దీనిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటంటే మనందరి యొక్క జీవితాలు, విశ్వాసులమైన మనందరి యొక్క జీవితాలు దేవుని చేతిలో చెక్కబడినవిగా ఉన్నవి అని ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి క్రీస్తునందు భద్రంగా ఉంటాడనేది ప్రధానంగా తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము ఇస్సాకును మోరియా పర్వతం మీదకు తీసుకుని వెళ్తున్నాడు. మోరియా దేశములోని ఆ కలవరి పర్వతం పైకి తీసుకెళ్తున్నాడు. భుజాన కట్టెలున్నాయి, చేతికి నిప్పులున్నాయి, చేతిన నిప్పులు పట్టుకున్న కొండ ఉంది. దహన బలి కొరకు గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు యెహోవా ఈరే అనే జవాబు అబ్రహాం ఇచ్చాడు. ఇస్సాకు నమ్మాడు. ఇస్సాకు తిరిగి ప్రశ్నించకుండా బంధించబడి కట్టెల మీద పెట్టబడ్డాడు. గ్రహించండి, ఎంతటి పరిస్థితికి వచ్చాడు. కత్తి పైకెత్తాడు, కత్తి దిగితే ఇస్సాకు యొక్క శరీరం ఛిద్రమైపోతుంది. అయినప్పటికీ కూడా మొక్కవోనటువంటి విశ్వాసం, వెనుతిరగనటువంటి ధైర్యం, ఏమాత్రం సంకోచం లేనటువంటి విధేయత ఆ ఇస్సాకు ప్రదర్శించినట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చాలా తేటగా విశ్వాసం యొక్క భద్రత దేవునికి చెందినది అని మరీ తెలియచేస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో గడవవలసినటువంటి దినములన్నింటిను కాపాడేటువంటి దేవుడు తనకున్నాడని యేసు ఎరిగినటువంటి వాడు. అందువలన ఆయన ఏ విధమైనటువంటి భయం లేకుండా ప్రజల మధ్యన ఉన్నాడు. కనుక ఆనాటి శాస్త్రులు, పరిచయులు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చినా కూడా యేసును వారు ఏం చేయలేకపోయారు. ప్రజలను యేసు చెంతకు రాకుండా ఆపాలని వారు చేసిన ప్రయత్నాలు నిర్వీర్యమైపోయాయి. ఆనాడే కాదు, ఈనాడు కూడా అంతే. కొందరు దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఆటంకం చేసి ఆపాలని చూసే వాళ్ళున్నా దేవుని పరిచర్య ఆగదు. దేవుని యొద్దకు ప్రజలు రాకుండా కట్టడి చేయాలని ఎందరు ఉపదేశాలు చేసినా దేవుడు ఏర్పరచుకున్న వారిని ఆయన యొద్దకు రాకుండా ఆపటం ఎవరి తరమూ కాదు. దీనిని మనం ఎన్నడూ మరవకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం 28వ వచనం చూస్తుంటే, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో, ఎవరిని నిర్ణయించినో వారిని ముందుగా ఎరిగి ఉన్నాడని, ఎవరిని ఎరిగి ఉన్నాడో వారిని పిలిచాడని, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులకు తీర్చాడని, నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడని రాయబడింది. కనుక యేసుక్రీస్తు ప్రభువును మహిమపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. మానవ ప్రయత్నాలు వ్యతిరేకంగా లేచిన ఆయనను ఏం చేయలేకపోయాయి. 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. గ్రీసు దేశస్థులు అన్యులు, వారు యూదులు కాదు. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గ్రీసు దేశస్థులు వచ్చి యేసును చూడాలనుకుంటే ఫిలిప్పు ఆంద్రేయ యొద్దకు వెళ్ళి ఇద్దరు కలిసి ప్రభువు దగ్గరికి వచ్చి విషయం చెబితే ప్రభువు వారికి ఇంటర్వ్యూ ఇవ్వటానికి బదులు ఆయన వేరేది మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసునా? మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మహిమ పొందవలసిన గడియ ఏమిటి? ఆయన శిలువ
ఆయన యొక్క పునరుత్థానం, ఆయన యొక్క ఆరోహణ. ఆయన దేవుని యొక్క సింహాసనము పైన కూర్చుండబోయే సమయం తిరిగి ఆసనం అవుతోంది. అనగా యేసు మరణించబోతున్నాడు, యేసు పునరుద్ధానం చెందబోతున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడు మృతులలో నుండి లేపుట ద్వారా ఆయనను మహిమపరచబోతున్నాడు. ఆ సమయము వచ్చిందని యేసు చెబుతున్నారు. అన్య జనాంగము యేసు నద్దకు వస్తూ ఉన్నారు. యేసు స్వజనుల యొద్దకే వచ్చాడు. మత్తయి సువార్త 6:10 మీరు నశిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము యొద్దకే వెళ్ళండి అని చెప్పాడు. కనుక నశిస్తున్న ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి శిష్యులను వెళ్ళమంటే ఇప్పుడు ఆయన ప్రభావం విస్తరించి అన్యజనులలో వ్యాపించి గ్రీసు దేశస్థుల వరకు వెళ్ళింది. గ్రీసు దేశస్థులు నూతనమైన విషయాలను వెతుకుతూ ఉంటారు. కనుక వారు యేసునందుకు వచ్చి చూడాలని ఆశపడ్డారు. యేసు ఉన్న స్థలానికి వచ్చారు, ఆయన్ను ఇంటర్వ్యూ అడుగుతూ ఉన్నారు. అన్యజనుల రక్షణ సమీపమయ్యింది అంటే దేవుని కుమారుడైన యేసు మహిమపరచబడబోతున్నాడని యేసు గ్రహించారు. అన్యుల రక్షణ ఎప్పుడు ప్రారంభం? పెంతెకొస్తు పండుగ దినమున రక్షణ అన్యజనాంగమునకు ప్రారంభం. వాస్తవంగా అంతకు మునిపే అన్యజనులు రక్షించబడిన వృత్తాంతాలు చరిత్రలో ఉన్నప్పటికీ సంఘం యొక్క చరిత్ర ప్రారంభం యేసుక్రీస్తు వారి యొక్క నామము పేరిట రక్షించబడుతున్న సమూహమునందు యూదేతర అనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రారంభమవుతున్నటువంటిది పెంతెకొస్తు పండుగ నాడు. కనుక యేసు అంటున్నారు, నేను మహిమపరచబడబోయే గడియ సమీపించింది. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం యూదులు కాని ప్రతి ఒక్కరూ అన్యులే. అన్యులైనటువంటి వారికి కృప ద్వారా రక్షించబడే అవకాశము దేవుడు వసగినాడు. కనుక అటువంటి గొప్ప దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని ఇది మీ కొరకు ఇవ్వబడిన కృపాకాలం. ఇదేదో ఒక తాత్కాలికంగా ఒక 10 సంవత్సరాలకు ఉపయోగపడేటువంటి బెనిఫిట్ ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇది నిత్య జీవం కొరకు దేవుడు మానవులకు ఏర్పాటు చేసినటువంటి ఒక దివ్యమైనటువంటి ఒకే మార్గం. పలువురు సహోదరులతో నేను మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క విషయంలోను పరిశుద్ధ బైబిల్ గ్రంథము యొక్క విషయంలోను చెప్పాల్సి వచ్చి అనేకులకు నచ్చనటువంటిది బైబిల్లో మాత్రం వ్రాయబడినది నేను మీతో పంచుకుంటున్నానండి. బైబిల్ గ్రంథంలో యేసే మార్గం, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడు అనేటువంటి సత్యం చెబుతోంది. కనుక దానిని నేను ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పాను. నిజమే, బైబిల్ గ్రంథం యేసు అని ఒకే రక్షకుని గురించి మాట్లాడుతోంది. మానవులకు యేసు నామముననే రక్షణ ఇవ్వబడుతున్నట్లుగా మనం వాక్యములో చూస్తున్నాం. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి మాటలు అద్భుతమైనటువంటి మాటలు. చూడండి, ఫిలిప్పు, ఆంద్రేయ ప్రభువుతో మాట్లాడినప్పుడు ప్రభువు తాను మహిమపరచబడాలని చెబుతూ ఇంకా మాట్లాడుతూ, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించిన తరువాత ఆయన విశ్వాసుల సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది అనేదాన్ని చెబుతున్నాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రాణం కాపాడుకోవాలనుకునేవాడు పోగొట్టుకుంటాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు కాపాడుకుంటాడు. ప్రభువు కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు తన ప్రాణాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. ప్రభువు అక్కర్లేదు, నా ప్రాణం భూమి మీద నాకుంటే చాలు, నేను ప్రభువుని అంగీకరించను, ఎందుకంటే ఆయన అంగీకరిస్తే ప్రమాదం, ఆయన అంగీకరిస్తే అవమానం, ఆయన అంగీకరిస్తే శ్రమలు అని ఎవడు భావించి యేసుకు దూరంగా ఉంటాడో అట్టివాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, అనగా నరకాగ్నిగుండానికి వెళ్తాడని ప్రభువు సెలవిస్తున్నారు. 26వ వచనం, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరుచును. దేవునికి స్తోత్రం. యేసును సేవించిన ఎడల యేసయ్య తండ్రి అయిన దేవుడు
ఆ సేవించిన వ్యక్తిని ఘనపరుస్తాడు. యేసే పరిష్కారం ప్రారంభించినప్పుడు యేసయ్యను సేవించటమే మేము చేస్తున్న పని. 3000 ఎపిసోడ్స్ పూర్తి చేయటం ద్వారా ప్రభు మనలందరినీ ఆశీర్వదించాడు. ఒక విధంగా అందరినీ ఘనపరిచాడు, పరిష్కారం కుటుంబాన్ని. ఎందుకంటే ఇది ఘనమైనటువంటి కార్యం, దేవుడు చేశారు, మనుషుల వల్ల జరిగేది కాదు, ఇది అసాధ్యం. కనుక ప్రభువు ఎవరైతే తన సేవ చేస్తున్నారో వారిని ఘనపరుస్తాడని వాక్యంలో సెలవిస్తున్నాడు. ఎవరైనా సరే ఆయనను సేవించితే ఆయన వెంబడించటం నేర్చుకోవాలి. యేసయ్యను సేవించిన ఎడల అనగా వెంబడించటంతో ముడిపడి ఉన్నటువంటిది సేవించటం. ఈ రాత్రికాలం మనం అర్థం చేసుకుందాం. యేసుని వెంబడించటం అంటే సిలువనెత్తుకొని యేసుని వెంబడించటం. యేసు సిలువనెత్తుకొని కల్వరి కొండకు వెళ్ళగా యేసయ్య యొక్క బిడ్డలు తమ సిలువను ఎత్తుకొని ఈ లోకములో సాక్షులుగా జీవించాలి. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, అందుకనే యేసు మిగిల్చినటువంటి శ్రమలలో తాను సంపూర్ణం చేస్తున్నానన్నాడు. అంటే యేసయ్య శ్రమలు మిగిల్చాడని కాదు అర్థం. యేసు శ్రమ పొంది ఏ విధంగా ఆయన రక్షణ తీసుకొచ్చాడో అలాగన నేను శ్రమ పొంది అనేకులకు రక్షణను పంచునట్లు సువార్తను అందించడానికి భూమి మీద నా వంతు శ్రమ నేను అనుభవిస్తున్నాను అని విశ్లేషించాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న నీవు యేసు యొక్క సువార్తను తీసుకుని వెళ్ళటానికి కొంచెమైనా శ్రమ అనుభవాన్ని ఇష్టపడతావా? అలా ఇష్టపడితే నీవు తప్పక ఘనతను దేవుని చేత పొందుకుంటావని యేసు యొక్క స్వయం మాటలలో మనం చూస్తున్నాం. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, నేనేమందును? ఎప్పుడు ఆంద్రయ ఫిలిప్ వచ్చి గ్రీసు దేశస్తులు వచ్చి నిన్ను చూడాలనుకుంటున్నారు అన్నప్పుడు యేసు ప్రాణం కలవరపడుతోంది. దీనికి నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచి తిని మరలా మహిమపరుతున్నను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఊరిమెను అనిరి. కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడెను అనిరి. అందుకు యేసు, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడలందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. చూడండి, యేసు ఏ విధంగా మరణం పొందబోతున్నాడో అనే దాన్ని గురించి చెబుతూ ఆకాశము నుండి వచ్చినటువంటి శబ్దం ఆయన కొరకు కాదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏం జరగాలో ఏం జరుగుతుందో తెలుసు. కనుక ఎరుగనటువంటి వారి కొరకు దేవుడు ఆ శబ్దాన్ని ఇచ్చాడు. అందుకని అంటాడు, క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడని ఉందే ధర్మశాస్త్రం చెప్తోంది, మరి నీ వెళ్ళిపోతానంటావేమిటి అంటే వారి ఉద్దేశం యేసు యొక్క మరణమును గూర్చి, యేసు పునరుద్ధానాన్ని గూర్చి, యేసు యొక్క రెండవ రాకడను గూర్చినటువంటి అవగాహన లేకపోవటం వలన. కనుక మెస్సియా ప్రత్యక్షమైనప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు అన్నదాన్ని వారు ఆయన మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనంలో చెప్పినట్లుగా నేను సదాకాలం మీతో కూడా ఉంటానన్న మాట వారికి అర్థం కాలేదు. కనుక ఆనాటి ప్రజలు యేసుని గురించి అభ్యంతరం పడ్డారు అనంటే అక్షరార్థంగా యేసయ్య యొక్క మాటలను ఆలోచన చేసుకొని తమ యొక్క అభిప్రాయాలు చొప్పున వాటిని అన్వయించుకున్నందున వారు అర్థం చేసుకోలేకపోయారు. 34వ వచనం, జనసమూహము ఆయనతో, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుతున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు అగు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. చూడండి, మనుష్య కుమారుడు అంటున్నావు, ఆయనెవరు? మెస్సియా అంటున్నావు, ఆయనెవరు? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమిటి? నేను పలుమార్లు చెప్పాను యేసే పరిష్కారంలో ఆనాటి యూదులకు హైపోస్టాటిక్ యూనియన్ అర్థం కాలేదు. యేసు సంపూర్ణ మానవుడు అనేది, యేసు సంపూర్ణ దేవుడు అనేది అర్థం కాలేదు. అంతేకాదు యేసు యొక్క మొదటి రాకడకు రెండవ రాకడకు ఉన్నటువంటి ఆ యొక్క భేదం, ఆ యొక్క వ్యత్యాసములో ఉన్నటువంటి ఆవశ్యకత వారికి అర్థం కాలేదు. అందువలన యేసును అక్షరార్థంగా వారు
అర్థం చేసుకుని తప్పిపోయారు. పలుమార్లు నేను చెప్పాను, ఇప్పటికైనా మీరు గుర్తిస్తే సంతోషం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్యన ఉండును, చీకటి మిమ్ము కమ్ము కొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన వెలుగు. ఆయన ఈ లోకములో అవకాశం ఇచ్చినప్పుడు ఆయనను వెంబడించడం ద్వారా వెలుగులో నడుచడం నేర్చుకోగలుగుతాం. యేసునందల విశ్వాసమే ఆధ్యాత్మిక వెలుగుతో కూడిన నడకకు అది ఆధారం అవుతుందనేది లేఖనం తెలియచేస్తోంది. 36వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 37వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన వారు సత్రంపాడు వాస్తవ్యులు శ్రీ వి అరుణ్ గారు, MS PhD USA, సహోదరి వి జెస్సీ రతన్ BDS 3rd year, తల్లిదండ్రులు VS రాజబాబు గారు లెక్చరర్ గారు, తల్లి వేదకుమారి గారు టీచర్ గారు సహకారం అందిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలల వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తుతులు. ఈ రాత్రికాలం వాక్యమైన బిడ్డలకు ఆదరణ దయచేయండి. క్రీస్తునందల విశ్వాసము మూలముగా కలిగేటువంటి నిత్య జీవం అనుగ్రహించండి. మా ప్రేక్షకుల పట్ల మీ మహాకృపను కనపరుచుమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బాబు అరుణ్ కొరకు, జెస్సీ రతన్ కొరకు మీకు వందనాలు. రాజుబాబు అన్న గారిని, వేదకుమారి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మీ దాసులను నాయన మీరు ఆశీర్వదించినందున మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసే పరిష్కారమునకు కావలసిన ఎపిసోడ్ స్పాన్సర్స్ను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభు. సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీగా దీన్ని అభిషేకించండి. ప్రింట్ మీడియా పరిచర్యను దీవించండి. ముద్రలో ఉన్న నూతన పుస్తకాల కొరకు ప్రార్థిస్తున్నాం, కృప చూపండి. యేసు దివ్య నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.